చేసిన పాపాలు దాచిపెట్టుకొని మూసిపెట్టుకొని మారు మనసు పొందకుండా బాప్తీసం పొందకుండా యావంతు నెత్తిన పెట్టుకొని ఉంటే చాలా ఇబ్బంది పడతావు. చాలా ఇబ్బంది పడతావు. చేసినంత వరకు చాలు, మోసినంత వరకు చాలు, ఇంకొదిలే. మారు మనసు పొందు. అవన్నీ ప్రభు దగ్గర ఒప్పుకొని ఆ పాపిష్టి జీవితాన్ని విడిచిపెట్టి మారు మనసు పొంది క్రీస్తు యేసునందు క్రొత్త సృష్టిగా నువ్వు మారు. ఆ తర్వాత చూడు, దేవుడే చెప్తున్నాడు, నేను నిన్ను వర్ధిల్ల చేస్తాను అని, నిన్ను ఆశీర్వదిస్తానని మాట్లాడుతున్నాను. అంటే వర్ధిల్లగా పోవడానికి, ఆయన మనల్ని వర్ధిల్ల చేయడానికి అడ్డుబండ ఏంటంటే పాపము, అతిక్రమం. కొంతమంది మారు మనసు పొందలా, కొంతమంది బాప్తీసం పొందలా, ఇంతంత చేశారు. ఏముందలే అని వదిలేస్తున్నారు. ఏముందలే అని వదిలేస్తావు, నిన్ను సృష్టించినోడు వదిలిపెట్టడు. ఏముందిలే, ఏముంది, చాలా ఉంది, దా కూర్చో అంటాడు. ఏమో వింటున్నావా, ఏమయ్యా ఇన్ని చేసావుగా, ఇన్ని చేసావు, ఎంత గొప్ప చేసావు ఎవరికి తెలుసు? కుప్పను ఎత్తినే పెట్టుకొని తిరుగుతావా? ఏమన్నా కడిగేసుకునే వ్యవహారం ఏమైనా ఉందా? కడిగేసుకునే వ్యవహారం ఏమైనా ఉందా లేదా? ఇంకెంతకాలం అనుభవిస్తావా దరిద్రత, నా శాపాన్ని? రేపు బుధవారం ఉన్నాయి బాప్తీసం.